కదండీ! నిన్న ఆదివారం మా ఊర్లో కాటమరాజు స్వామికి పొంగల్ పెట్టారు. పొంగల్ అయిపోయిన తర్వాత బలి కూడా ఉంటుంది. సో, ఇదంతా ఎందుకు చేస్తారు అంటే వర్షాలు పడడం కోసం స్పెషల్‌గా చేస్తారు. మా ఊర్లో ఉత్తరం వైపు ఉన్న పొలాలన్నీ మా వాళ్ళవే. సో, వాళ్ళందరూ కలిసి చందాలు వేసుకొని ఇది కాటమరాజు స్వామికి పొంగల్ పెట్టి బలిచ్చి వర్షాలు పడమని వేడుకుంటారు. ఇప్పుడు కొన్ని విత్తనాలు వేసున్నారు. అవి కొంచెం మొలకలొచ్చున్నాయి. కొంతమంది అయితే రాలేదంట. అండ్ అలాగే వర్షాలు పడితే ఇప్పటి నుంచి పొలాలు వేసుకోవడానికి పంటలు వేసే టైం కాబట్టి వర్షాలు పడడం చాలా ఇంపార్టెంట్. అందుకని చెప్పి వర్షాలు మా వారి సైడ్ ఇంకా పడలేదు. సో, పడడానికి ఇలా కాటమరాజు స్వామికి చేస్తారు. యాక్చువల్‌గా ఎప్పుడో 2 మంత్స్ బ్యాక్ చేయాల్సింది ఇప్పుడు చేస్తున్నారు. ఇంకా పడలేదు అని చెప్పి. అందరికీ వర్షాలు పడి వరదలొస్తున్నాయని బాధపడుతుంటే మాకు మాత్రం మా రాక్షస గడ్డకి అసలు వర్షాలే పడలే. ఇంటి దగ్గర నుంచి సంబరంగా జరుపుకుంటూ వెళ్తారు. ఊర్లో కూడా రామాలయం అలాగే ఆంజనేయ స్వామి ఉన్నారు కదా! వాళ్ళని వెనకేసి పొలాల్లోకెళ్ళి చేసుకోవడం అనేది ఇది కాదు. సో, అందుకని చెప్పి ఆహ్, ఒక బండి అంటే మేము వ్యవసాయానికి ఉపయోగించే ఏదో ఒక బండ్లుంటాయి కదా! ఇంతకుముందయితే ఎద్దులుండేవి. ఆ బండ్లు పెట్టుకొని పోయేవాళ్ళు. ఇప్పుడు ఎద్దులు అందరూ అమ్మేశారు. అండ్ ట్రాక్టర్లతోనే పొలం దున్నుకోవడం ఇది చేస్తున్నారు కాబట్టి, ఆ ట్రాక్టర్లను పెట్టుకొని, ఆ బండిని దేవుడికి బండిలాగా అనుకోని, దాన్ని కొంచెం డెకరేషన్ చేసుకొని, వెళ్ళేటప్పుడు ఆ బండికి టెంకాయ కొట్టి స్టార్ట్ చేస్తారు. అలాగే వారు గూడా పోస్తారు. అండ్ అలా స్టార్ట్ చేసి ఇంకా సంబరంలాగా అందరూ లైక్ పసుపు నీళ్ళు జల్లుకుంటా అందరూ కలిసి ఊరేగింపుగా వెళ్ళేటప్పుడు కొంచెం మేబీ ఇంతకుముందు రంగులు వేసుకునేవాళ్ళు కాదు. ఓన్లీ మగవాళ్ళే వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆడోళ్ళు గూడా చల్లుకుంటున్నారు. అది వేరే విషయం. అండ్ అలా వెళ్ళిన తర్వాత ఫస్ట్ రామాలయం దగ్గర ఆహ్, మాకు అక్కడని ప్రదక్షిణ చేయడానికి కూడా గుడి చుట్టూరు ఉంటది. సో, 3 ప్రదక్షిణలు చేస్తారు. 3 గాని, 5 గాని చేస్తారనమాట. అక్కడ టెంకాయ కొట్టి ప్రదక్షిణలు చేసిన తర్వాత అటు నుంచి డైరెక్ట్‌గా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ గూడా ప్రదక్షిణలు చేయాలి అనుకుంటా. బట్ ఈరోజైతే చేయలేదు. అక్కడ కూడా టెంకాయ కొట్టి, అక్కడ మొక్కుకున్న తర్వాత మళ్ళీ డైరెక్ట్‌గా అక్కడి నుంచి అదే ఊరేగింపు మేళాలతోటి డైరెక్ట్‌గా పొలాలకి వెళ్ళిపోతారు. మా ఊర్లో ఏ పొలాల వైపు ఏ దేవుడికి పెట్టుకోవాలనుకుంటే ఆ దేవుడికి పెట్టుకుంటారు. మా సైడ్ కాటమరాజు స్వామి ఉన్నాడు కాబట్టి మాకు నమ్మకం ఆ స్వామికి పెట్టుకుంటాం. ఇంకా కొంతమంది పోలేరమ్మకి పెట్టుకుంటారు. కొంతమంది జమ్మి చెట్టుకు పెట్టుకుంటారు. ఇంకొంతమంది గంగమ్మ తల్లికి పెట్టుకుంటారు. ఇలా కొంతమంది ఏ పొలాల సైడ్ ఎవరికి నమ్మకం ఉన్న దేవుడికి వాళ్ళకి పెట్టుకుంటూ ఉంటారనమాట. పొంగళ్ళు గానీ, బలి కానీ ఇట్లాగా లైక్ మేకలు, కోళ్ళు ఇట్లాంటియన్నీ ఏసేస్తుంటారనమాట. ఇలా జరుగుతా ఉంటది. అండ్ 3 ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత మేమెళ్ళిపోతాం. ఇక్కడ దాకా బానే వచ్చారు లేడీసు. కరెక్ట్‌గా ఉన్నారు. ఇంగిక్కడి నుంచి ఏమైందో ఏమో రంగులు జల్లుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ మేళాలున్నాయి గదా! ఆ సౌండ్‌కైతే అందరికి ఒక్కొక్కరికి పునకలు లోపల పరిగెడతా ఉంటాయి. డాన్స్ ఎయ్యాలి, ఉరకలెయ్యాలని. కానీ అందరూ ఇంట్రోవర్ట్‌లే. ఎవరు బయటికి ఎగరరు. లైక్ ఎవరు అలా చెయ్యరనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే అలా డాన్స్ చేయడానికి ఇద్దరు అమ్మాయిలు పిలిపించారు. బట్ వాళ్ళకి డీజే సాంగ్స్ పెట్టాలంట. లైక్ ఎట్లా అంటే అదేంటి ఏంటో నాకు గుర్తు రాలేదు దాని పేరు. అవి పెట్టలేదని చెప్పి ఆ డప్పులకి మేము వేయలేమని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఇంకా కొంచెం ప్లెయిన్‌గా జరిగిపోయింది. అండ్ జనాలు గూడా రోజులు గడిచే కొద్దీ ఏంటంటే పాత విషయాలన్నీ మర్చిపోతున్నారు. బట్ మన పెద్దవాళ్ళు ఉన్నన్ని రోజులు అవి జరుగుతూనే ఉంటాయి. అండ్ ఆ తర్వాత మన జనరేషన్ వాళ్ళు గూడా చేస్తారా లేదా అనేది తెలీదు. మన దగ్గర జరిగే సౌండ్స్ అంతా ఇవన్నమాట. కొంచెం సౌండ్ తగ్గించి నా వాల్యూమ్ ఇస్తున్నా. ఆహ్, ఏంటంటే ఊర్లో ఈ ఊరేగింపు అంతా జరుగుతా ఉంది గదా! పొలంలో కాటమరాజు స్వామి దగ్గర అక్కడ ఒక చిన్న గుడినే దాని మీద ఇది వేస్తారు. అండ్ ఆ గుడి చూపించినప్పుడు అదంతా చెప్తా. సో, అక్కడ మా అమ్మ పొంగల్ పెడుతుంది. ఎందుకంటే ఆడపిల్ల యాక్చువల్‌గా ఆ ఇంటి వాళ్ళకి ఆడపిల్లనమాట. అందుకని ఎవరైనా పెట్టొచ్చు ఆడపిల్లల్లో. బట్ అమ్మ పెడుతుంది. అమ్మ అక్కడ పొంగల్ పెడుతుంది గదా! అలాగే అక్కడ కూడా కొంతమందుంటారు. అండ్ అక్కడ లైక్ మాంసం తీసుకొచ్చి అందరికి భోజనాల కోసం అది వండుతూ ఉంటారనమాట. అక్కడ కూడా ఆ పనులు జరుగుతా ఉంటాయి. బట్ ఊర్లో మాత్రం ఇలా సంబరంగా ఉంటది. ఇక్కడ కొంచెం సేపేంటంటే మా ఒరిజినల్ క్యారెక్టర్స్‌ని చూడండి. అసలు రంగులైతే తరిం కొడుతున్నారు మా వోళ్ళు. ఆ సౌండ్స్‌కి మా పెద్దమ్మైతే ఆగలేక ఇంక డాన్స్ చేసిందిలే గానీ, మిగతా వాళ్ళందరూ పాపం వెయ్యాలని ఉన్నా లోపల బయటికి ఎగిరితే ఏమనుకుంటారో అన్నట్టుగా ఆగుతారు. యాక్చువల్‌గా ఇప్పుడు ఇది పెట్టారు కదా! మా చిన్నప్పుడైతే అందరూ ఈ కాటమరాజు స్వామి వైపు ఉండే అందరూ ఎవరైతే ఉంటారో ఆ పొలాల వాళ్ళు అందరూ కూడా ఎద్దుల బండ్లుండేవి. ఆ ఎద్దుల బండ్లు ప్రతి ఒక్కరు ఎద్దుల బండ్లు కట్టుకొని ఆ బండిని
ఆ ఎద్దుల్ని బాగా డెకరేషన్ చేసేవాళ్ళు. అలాగే ఎద్దుల బండిని డెకరేట్ చేసుకునేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్న రంగులు పూసి దానికి ఎంత బాగుండేవి తెలుసా? అన్నీ చేసుకొని దాంట్లో మా వాళ్ళ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసిన భోజనాలు గానీ, అందులో ఒక్కొక్క బండిలో ఒక్కొక్క రకం అన్నీ పెట్టేసుకునేవాళ్ళు. నాకు చిన్నప్పుడు చేసింది చాలా బాగా గుర్తుంది. అందరికీ గుర్తున్నాయిలే. బట్ అప్పట్లాగా ఇప్పుడే కూడా జరగాలంటే అవ్వదు. సో, అవే ఫాలో అవుతా ఉండేవాళ్ళు. అండ్ నాకు మాత్రం ఆ ఎద్దుల బండ్ల డెకరేషన్ చాలా బాగా నచ్చేది. ఇప్పుడు చూద్దాం అనుకున్నా ఈ ఇయర్ నేనున్నాను గాబట్టి, కానీ నాకు కుదరలేదు. మా వాళ్ళు ట్రాక్టర్‌లో పెట్టేశారు. అండ్ ఇక్కడి నుంచి మీరు ఒరిజినల్ చూడండి కొంచెం సేపు. చూసారు గదా! ఇది ఒరిజినల్. కొంతమంది రంగేయడానికి అక్కడే ఉంటే, ఏసేవాళ్ళు ఆనందంగా వేస్తుంటే, వద్దు అనేవాళ్ళు పరిగెడుతున్నారనమాట. అండ్ చూసారుగా ఇంక మీకు తోచింది కామెంట్ జేయండి. అండ్ మీ ఊరు సైడ్ ఇట్లాంటివి ఏమన్నా జరుగుతా ఉంటే, ఏం జరుగుతుంది అనేది గూడా కామెంట్ జేసి చెప్పండి. ఇలాగ ఊర్లో అక్కడక్కడ ఆపుకుంటూ అలా సంబరంగా జరుపుకుంటూ వెళ్ళిపోయారు. అండ్ అలాగా ఆంజనేయ స్వామి దగ్గరికి గూడా వెళ్ళి అక్కడ గూడా టెంకాయ కొట్టేసుకొని, ఇంక అక్కడి నుంచి డైరెక్ట్‌గా వెళ్ళిపోయారనమాట. అండ్ ఇలా రంగులు పోసుకున్న వాళ్ళందరూ ఇంటికొచ్చి స్నానం జేసి, మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళాలి. సో, వెళ్ళడానికి గూడా అందరికీ ట్రాక్టర్లు పెట్టి అక్కడికి ఆహ్, తీసుకెళ్లారనమాట. అండ్ బండ్లు లైక్ బైక్ ఇలాంటివి ఉండే వాళ్ళందరూ ఎవరికి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంతకు ముందైతే మేబీ 10 ఇయర్స్ బ్యాక్ ఇట్లా ఏమి ఉండవు కాబట్టి ఎవరికి పాటికి వాళ్ళు ఎద్దల బండిలోనే పోయేవాళ్ళు. లేదంటే నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు పొలాల్లో నుంచి. బట్ ఇప్పుడు అంత మనకి లేదు. నడవాలంటే ముందు కాళ్ళు సాగట్లేదు. కాబట్టి బండిని వెతుక్కొని మరి బండెక్కి వెళ్ళిపోతున్నాము. ఇంత జరుగుతుంది గదా! ఆ మేళాలు లైక్ ఆ డ్రమ్ములు వాయించే వాళ్ళకి మాత్రం ఎంత ఓపిక అంటే మేబీ అది వస్తే ఇంకా ఆ ఫాస్ట్‌నెస్ వస్తుందేమో గానీ, చూసే వాళ్ళకి మాత్రం వీళ్ళకి ఎంత ఓపిక నాకనిపించింది. ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తది? అంతసేపు చేతులు ఆడిస్తూనే ఉండాలి. లైక్ అదేంటి అది ఊదేవాళ్ళు ఇంక ఊపుతానే ఉండాలి. ఆ సాంగు
ఇన్నెట్లారా అని అనిపించింది. అండ్ ఇక్కడ మాత్రం మా ఊర్లో కుర్రోళ్ళందరూ కింద మీద పడి దొర్లి ఇంకెట్ట పడితే అట్ట రంగులు పోసుకున్నారు. మామూలుగా కాదు. ఇంక అది నేను తీయలేదులే మీరు భయపడతారని. ఇదొక సరదా అనమాట. కానీ అది ఆ రంగు పైన పడ్డప్పుడు ఎట్లుండిందంటే అసలు ఆ కెమికల్ ఉంటది కొద్దో గొప్పో దాంట్లో. అది ఊళ్ళంతా అసలు హెడేక్ వచ్చినట్టు, ఫీవర్ వచ్చినట్టుగా అనిపించింది. అండ్ ఫైనల్‌గా అదంతా అయిపోయిన తర్వాత ఊర్లో మేము ఇక్కడికొచ్చేసాం పొలానికి. ఇది మేము కాటమరాజు స్వామికి మా వాళ్ళందరూ కలిసి శిలల్లాగా పెట్టుకొని అంటే నీడ ఉండాలి కాబట్టి అలా రాళ్ళతోనే పెట్టేశారనమాట. అండ్ మా అమ్మ పొంగల్ పెట్టింది. మేమందరం వెళ్ళిన తర్వాతే అక్కడ పొంగల్‌ది పెట్టారు గదా! ఇంగ అదంతా దేవుడి చుట్టూరు ఒక 3, 4 ప్రదక్షిణలు చేసి అమ్మ వాళ్ళు అంతా చేశారు. మేము వెనకాల వెళ్ళామనమాట ట్రాక్టర్‌లో. మా తమ్ముడు ముందే ఎళ్ళాడనమాట. అందుకని వాడు వీడియో తీశాడు లక్కీగా. సో, ఇది సెట్ అంతా ఇదనమాట. కొన్ని టెంట్‌లేశారు. అండ్ అక్కడంతా ఇక్కడ మీరు చుట్టూ చూసే పొలమంతా ఒకప్పుడు మా తాతోళ్ళది. వాళ్ళ అన్నదమ్ముళ్ళు వాళ్ళందరిది మేబీ ఒక 50 ఎకరాలు, 70 ఎకరాల వరకు ఉంటది. అంతా బీడు భూమి అని జెప్పేసి అమ్మేశారనమాట. కానీ ఇప్పుడు అదే పొలము వాళ్ళే 6,00,000, 7,00,000కి అమ్ముతున్నారు. బట్ పొలం వాళ్ళది కాదు. కానీ వాళ్ళ దగ్గరే మా వోళ్ళందరూ కౌలుకు తీసుకొని ఏసేవాళ్ళున్నారు. అమ్ముకొని ఇంత పనెందుకురా అని అనిపిచ్చిద్ది నాకొక్కోసారి. అండ్ ఇంకోటేంటంటే కాటమరాజు స్వామికి మాత్రం చేసుకోవడానికి ఇబ్బంది లేదు. చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ గుడి దగ్గర చేసే పనేంటంటే చిన్న పిల్లలుంటారు కదా! అంటే పెళ్లి గాని పిల్లలు, అబ్బాయిలు 3 సార్లు స్వామికి ఇది చెయ్యాలి అనుకున్నప్పుడు 3 రోజులు వచ్చి రోజు నీళ్లు పోసి దేవుడికి ఆహ్, ఇది ఒక్క పొద్దు గూడా ఉండాలి అనన్నారు. మేబీ ఉంటారేమో! అదంతా చేశారు. అండ్ ఆ ఒక్క పొద్దులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఆ రోజు టెంకాయలు కొట్టడం వాళ్ళతో ఫస్ట్ చేపిస్తారు. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా టెంకాయలు తెచ్చుకొని దేవుడికి కొట్టాలి అనుకునే వాళ్ళు కొడతారు. అండ్ ఎవరైనా ఒకరు పొంగలి పెట్టాలి. అది అమ్మ పెట్టింది ఈ సంవత్సరం. అండ్ మిగతా వాళ్ళందరూ ఇంకా యథావిధే చందాలు అందరికి ఇచ్చారు కాబట్టి అందరూ భోజనాలకొస్తారు. అండ్ ఇవ్వని వాళ్ళని కూడా అందరిని పిలుస్తారు. ఇచ్చిన వాళ్ళే రావాలి అనేమి మేము ఇక్కడ రూల్ ఏం లేదు. అందరిని పిలుస్తారు భోజనాలకి ఊర్లో వాళ్ళందరినీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వస్తారు. అండ్ పొంగల్ నైవేద్యంగా చెల్లించిన తర్వాత అందరూ ఇది టెంకాయలు కొట్టుకొని దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత ఆ తర్వాతనే బలిస్తారనమాట. బలి అంటే కోళ్ళనివ్వచ్చు, మేకలనివ్వచ్చు, మేకపోతులనివ్వచ్చు అలా ఇస్తారు. ఇచ్చిన వాటిని అక్కడ వండుతారనమాట. అదంతా వండిన తర్వాత అందరికీ వచ్చిన వాళ్ళందరూ అక్కడే మ్యాక్సిమం ఈవినింగ్ 5, 6 వరకు గూడా ఉంటారు. అప్పటి వరకు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా వడ్డించి పెడుతూనే ఉంటారు. మా వాళ్ళు ఈ సంవత్సరం కింటా అన్నం వండారు. కింటా చికెన్ తెప్పించి కూడా చేపిచ్చారంట. అండ్ నాన్ వెజ్ తినని వాళ్ళకి పప్పు, చారు, పచ్చడి అండ్ పెరుగు ఇవన్నీ గూడా తీసుకొచ్చారు. ఇంటి దగ్గర నుంచి చేసుకొచ్చారు. అండ్ అన్నము నాన్ వెజ్ మాత్రం అక్కడే వండారు పొలాల్లోనే. అండ్ అక్కడ నాకు నచ్చిందేంటంటే కొంతమంది అవసరానికి కంటే కూడా ఎక్కువ పెట్టించుకున్నారు. చాలా వేస్ట్ చేశారు. అదెవరు గమనించుకోలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇదంతా అయిపోయిన తర్వాత ఎట్లా ఉండిద్దంటే ఎవరి అవసరం చూసుకొని వాళ్ళెళ్ళిపోతారు. కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకునే పర్సన్స్ కొంతమందే ఉంటారు. సో, ఇదెందుకు చెప్పానంటే లాస్ట్‌లో ఆడవాళ్ళు కొంతమంది ఇద్దరో, ముగ్గురో ఉండి అవంతా వచ్చిన పాత్రలన్నీ క్లీన్ చేసుకొని అవన్నీ బండ్లకేసి పంపించారంట. సో, అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే బావుండిద్ది అనేది నా ఉద్దేశం. సరే ఇది మీకేం చెప్పట్లేదులే. అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇంటికెళ్ళిపోయాను నేను. ఇంక వర్షం పడుతుందా లేదా అనేది దేవుడి నిర్ణయము. పడితే రైతులకి మంచిదే. వెళ్ళేటప్పుడు ట్రాక్టర్‌లో వెళ్ళిపోయాను. అండ్ చాలామంది 6 వరకు ఉన్నారంట. ఆ రోజు మబ్బులైతే పట్టాయి గానీ వర్షం పడలేదు. ఇదే ఈ వీడియో ఇంకా బాయ్ బాయ్ ఉంటా. సీ యూ టాటా. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే గనక కామెంట్స్ చేయండి. ఏదేమైనా 15 సంవత్సరాల క్రితం అయితే చాలా బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు అంతగా లేదు.